హలో అందరికీ, ఇది ఈరోజు మినీ వ్లాగ్. 10 డేస్ నుంచి ఫుల్గా వర్షాలు పడుతున్నాయి కదా, నాన్ స్టాప్గా వర్షాలు పడుతున్నాయి, అసలు గ్యాప్ ఉండడం లేదు. ఈ వర్షాల టైంలో అయితే నాన్ వెజ్ తినే రోజు అయితే వేడివేడి చికెన్ బిర్యానీ తినాలనిపిస్తుంది. ఇంకా నాన్ వెజ్ తినలేని రోజు అయితే మాత్రం నార్మల్ కర్రీస్తో అయితే అస్సలు తినాలనిపించదు. అందుకోసమే ఈరోజు అయితే నేను ఇడ్లీ ఇంకా టమాటో చట్నీ అయితే చేసుకున్నాము. ఇంకా టిఫిన్స్ అయినా కొంచెం తినాలనిపిస్తుంది, ఈ పప్పులు అవి అయితే మాత్రం వర్షాలు పడినప్పుడు తినాలనిపించదు. ఇంకా చట్నీలోకి వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఆయిల్ వేసుకొని అందులోనే సరిపడినంత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకుంటే స్పైసీగా ఉంటుంది. వెల్లుల్లిపాయ, జీలకర్ర అన్నీ వేసి కొంచెం బాగా రెడ్గా వచ్చినంత వరకు కూడా బాగా వేయించుకోవాలి. ఇంకా కరివేపాకు కూడా వేసుకుంటే కొంచెం టేస్ట్గా ఉంటుంది. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత టమాటోస్ అయితే వేసుకోవాలి. వేసుకొని సిమ్లోనే పెట్టుకొని బాగా మగ్గించుకుంటే టేస్ట్గా ఉంటుంది. అందులోనే సరిపడినంత ఉప్పు, ఇంకా కారం, పసుపు కూడా వేసుకోవాలి. వేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసి పోపు వేసుకుంటే అంతే, టమాటో చట్నీ రెడీ. ఈ వర్షంలోని వేడివేడి ఇడ్లీలోని టమాటో చట్నీ వేసుకొని తింటే ఆ టేస్టే వేరు.